విద్యుత్ నగర్లో మాకు గుడి లేదు, కావున మేము గుడి నిర్మించుకొని మా ప్రజలందరం గుడి నిర్మించుకున్నాం. ఇప్పుడు మాకందరికీ సంతోషం. జై శ్రీరామ్. శ్రీరాములు గారి గుడి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రోడ్ నెంబర్ 8లో రామాలయం గుడి కట్టడం జరిగింది. ఈరోజు 27/4/2026 తేదీన విగ్రహ ప్రతిష్ట జరగడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు పూజా కార్యక్రమాలు, హోమాలు, హోమగుండాలు పూజ జరిగినది. అన్నదాన కార్యక్రమం 12:30 నుంచి జరుగుతున్నది. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు కళ్యాణము జరుగుతున్నది. తర్వాత గ్రామోత్సవము జరుగుతున్నది. విద్యుత్ నగర్ నాగరాజ్ దయానంగుల నాగరాజు. ఈరోజు అనగా 27/4/2026 నూతన రామాలయము నిర్మించి ఓపెనింగ్ జరుగుతుంది. రాముని విజయ జరుగుతుంది కనుక ఈరోజు మనం పుణ్యకాలం పాల్గొనాలని నిర్ణయించుకున్నాం. పొద్దున 7 గంటల నుంచి 12 గంటల వరకు జరిగింది. 12 గంటల నుంచి 2 గంటల వరకు అన్నదాన కార్యక్రమం జరగాలని చెప్పి మేము ఇది చేసుకున్నాము. దేవుడి దయ వల్ల అన్ని విధాలా ఇది బంగారులాగా జరిగిందని మేము కోరుకుంటున్నాము. మా సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించబడుతుంది. ఎంతమంది మొత్తం ఎంతమంది వచ్చి అంతవరకు సాయంకాలం వరకు 4 గంటల వరకు ఎంతమంది వచ్చినా కూడా జరుగుతుంది. ఎంతమంది అయినా రాని నమస్కరిస్తున్నాను. పేరున రామ, ఆంజనేయ, సీతారామ అన్ని విగ్రహాలు మొత్తానికి అన్నీ కూడా ఇచ్చిన వాళ్ళకు మరి మనస్ఫూర్తిగా పేరున తలుచుకుంటూ నమస్కరిస్తున్నాను. నా పేరు మార్ల శ్రీనివాసులు. స్వామి మాకు ఇక్కడ వచ్చేసి మేము విద్యుత్ నగర్లో 35 ఏళ్ళు అవుతుంది. మాకు గుడి లేదు, రామాలయం గుడి లేదు. ఈ రోజుకి ఇప్పటికి 3 ఏళ్లకు పూర్తి అయిపోయింది. ఈ సంవత్సరం చేసుకుంటున్నాము. అందరం వచ్చేసి పెద్దలు విలేకరులు వచ్చేసి సౌకర్యం చేసి అందరూ ఒప్పుతోనే మేము రామాలయం గుడిని ఈరోజు ప్రతిష్ఠ చేసినాము. వచ్చేసి అన్నదానం కార్యక్రమం వచ్చేసి 12:30కు స్టార్ట్ చేసినాము. 2:30 వరకు 3 గంటల వరకు అన్నదానం కార్యక్రమం ఉండాలి. సాయంత్రం వచ్చేసి 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కళ్యాణం ఉండాలి. జై శ్రీరామ్. ఊరేగింపు ఇంకా రాత్రి 9 నుంచి నైట్ 2 గంటల వరకు అయిపోతుంది. నా పేరు రంగనాయకులు, రంగనాయకులు. 30 సంవత్సరాల నుండి రాముల గుడి లేని ఊరు అంటే విద్యుత్ నగర్ అనే పేరునింది. ఈ విద్యుత్ నగర్ ప్రజల సహకారంతో, కడప నగర నాయకుల సహకారంతో ఈరోజు ఆ కళ అనేది నెరవేరింది. ఈరోజు మనం నూతన గుడి ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమైంది. పొద్దున మార్నింగ్ 7 నుండి మనకు శాంతి హోమాలు, తర్వాత విగ్రహ ప్రతిష్ట కంప్లీట్ అయినది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 నుండి ఎంతమంది అయినా వచ్చినా కానీ భక్తులకు వాళ్ళకు పూర్తిగా అన్న ప్రసాదాలను స్వీకరించండి. తర్వాత సాయంత్రం 5 నుండి కళ్యాణోత్సవం జరుగును. 5 నుండి 8 వరకు కళ్యాణోత్సవం జరుగుతుంది. తర్వాత ఊరేగింపు గ్రామోత్సవం జరుగును. కావున ఈ భక్తులందరూ ఈ కార్యక్రమాలను విచ్చేసి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు విద్యుత్ నగర్ ప్రజలు. నా పేరు సురేంద్ర. ఓకే.